మాఘపురాణము 9వ అధ్యాయము గంగాజల మహిమ. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునితో ఇంకా ఇలా అంటున్నాడు. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివ మహత్యము గురించి వివరించదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను. అట్లనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివును ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగంలో ప్రవేశించెను. మరెందరో మహానుభావులు శివును ధ్యానించి తమకు జయము కూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను ఈడేర్చుకొనిరి కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినది, శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టిది అయినటువంటి గంగానది సర్వపాపహరమైనది. గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలం గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నీళ్లను గాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకుని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మహత్యమును గురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించెను. కొంతకాలము కిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులు ఉండిరి. నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులే ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందమును చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంతటా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులగుదురుగాక అని ప్రతిశాపము ఇచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటికై పెనుగులాడుకొని చుండిరి.